హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. ఈరోజు మా అత్తయ్య చేసిన బిర్యానీ చూపిస్తానండి. సో ఆనియన్స్, పొటాటో, జీడిపప్పు, మిర్చి వేసేసుకోవాలి. ఫస్ట్ కట్ మిస్ అయ్యింది. సో నెక్స్ట్ యాలక్కాయ, లవంగాలు, మిరియాలు అవన్నీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ధనియాలు, ఎండుమిర్చి తీసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ మందికే చేస్తున్నారు. సో ఎక్కువ ఎండుమిర్చి పడతాయి మాకు. ఫస్ట్ ధనియాలు, ఎండుమిర్చి ఒక రౌండ్ మిక్సీ వేసేసుకొని సేమ్ అదే మిక్సీలో ఇందాక మనం తీసుకున్న మసాలా సరుకులు ఉంటాయి కదా, అవి వేసేయాలి. దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అదే మిక్సీలో ఇవి రెండు కూడా కలిపి మిక్సీ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ రెడీ అయ్యేలోపు మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కొంచెం రోస్ట్ అవుతాయి. రోస్ట్ అయ్యాక దానిలో బఠానీ వేసుకోవాలి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. సో బఠానీ వేసుకొని అవి కూడా కొంచెం ఉడికేదాకా వెయిట్ చేసుకోవాలి. అవి లైట్గా ఉడికాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను తీసుకొచ్చి ఈ ఏగే దానిలో వేసేయాలి. సో అది నీట్గా అందులో వేసేసి ఆ మిక్సీలో కొంచెం ఉందని చెప్పి అత్తయ్య ఏం చేశారంటే ఆ మసాలాలో మనం రైస్కి 1కి 2 వాటర్ పోసుకుంటాం కదా, సేమ్ ఇక్కడ మేము 2 పెద్ద గ్లాసెస్ చేసామండి. సో సేమ్ అందులోనే వాటర్ పోసేసుకున్నారు మిక్సీలో. ఆ మిక్సీలోనే వాటర్ కలిపేశారు. 1కి 2 గ్లాసెస్ అలాగా. ఆ వాటర్ తీసుకెళ్ళి అందులో పోసేసుకోవాలి. మనకి ఆల్రెడీ రెడీ అయిన మసాలా ఉంది కదా, సో అందులో వేసేసుకోవాలి. ఈ వాటర్ తీసుకెళ్ళి ఇందులో పోసేసుకోవాలి. ఇది బాగా వేగాలి. యాక్చువల్గా ఈ పేస్ట్ ఉంది కదా మసాలా, అది కొంచెం వేగాలి. పచ్చిదనం పోయే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం పచ్చిదనం పోయే వరకు వేగాక ఆ వాటర్ పోసేసుకోవాలి. ఆ వాటర్ పోసేసుకున్నాక మీరు సాల్ట్ కావాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు, లేదా అత్తయ్యకి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి వజ్జాయింపుని వేసేసారు, లేదా మీరు బియ్యం పోసాకన్నా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ సాల్ట్ చూసేసి ఆ తర్వాత మేమైతే బియ్యం పోసాము. సో బియ్యం వేసేసుకున్న తర్వాత ఈ గిన్నె అయితే తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసాము. కుక్కర్లో పెట్టేశాక నార్మల్గా బిర్యానీ 4 విజిల్స్ పెడితే అప్పుడప్పుడు సరిగ్గా కొంచెం ఉడకట్లేదని అత్తే 5 విజిల్స్ పెట్టారు. 5 విజిల్స్ పెట్టాక మనకు భోజనాల్లో పెడతారు చూసారు బిర్యానీ, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి. చూడడానికి టేస్ట్ కూడా అదిరిపోయే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మీరైతే టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.